టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెల్మేడ గ్రామంలో నూతనంగా చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ. త్రాగునీటి కోసం గిరిజనుల పోరాటం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. దుబ్బాకలో బీజేపీ విజయోత్సవ సంబరాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. నూతన చాగిలం లక్కీ డాగ్ హ్యాండ్లర్ కి గోల్డ్ మెడల్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో నైతిక విలువలు చాలా ముఖ్యమన్న బూరగడ్డ. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు వచ్చిన కాడవర్ డాగ్స్. వివాహ వేడుకలో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. చెల్మేడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మేడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రమేష్, రజక సంఘం అధ్యక్షులు సంగు స్వామి, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, మావూరపు రాజు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ చరిత్రకెక్కిందంటే వట్టిగానే కాదు. ఆనాడు రజాకారుల కాలంలో ఈ భూ పెత్తందారులను ఎదిరించి భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ఆనాడు దేశ్ముఖ్ పాలను ఎదిరించి నిలబడి అట్టి పోరాటంలో భర్తను కోల్పోయి కొడుకు జైలుపాలై వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన ఏనాడు కూడా ఎత్తిన జెండా దించలే. అందుకే ఆమె చరిత్రను గుర్తించి గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో చేర్చింది. అలాగే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం మన డిగ్రీ మహిళా యూనివర్సిటీ కూడా చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనము ఈరోజు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మన మహిళలకు చాలా అక్కడక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఎదిరించాలి. అలాగే మా మహిళలకు, మా రజకులకు చెరువులో ప్రమాదం జరుగుతుంది, బట్టలు ఉతుకుతుండగా కాలి జారి చనిపోవడం జరుగుతుంది. వాళ్లకు ఎలాంటి బీమా సౌకర్యం కల్పిస్తలేదు ఏ ప్రభుత్వం కూడా. గత ప్రభుత్వాన్ని కూడా మొర పెట్టుకున్నాం, వాళ్ళు కల్పించలే. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కల్పించలేకపోతుంది. ఎందుకంటే ఇది మాకు కంపల్సరీ అవసరం. మా జీవనోపాధి బట్టలు ఉతుకోవడం. ఆ బట్టలు ఉతుకోవడంలో ప్రమాదానికి గురైతే ఎన్నుకున్న వాళ్లకు ఉపాధి కోల్పోయి రోడ్డున పాలనే జీవితాలు, కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టాలీ టాపర్కు, గౌడుకు చెట్టు ప్రమాదం గురై ఎట్లయితే 5 లక్షలు ఇస్తురో అలాగే రజకులకు కూడా ప్రమాదం గురై కరెంటు సర్క్యూట్ తోటే కానీ, చెరువులో బట్టలు తుండగా ప్రమాదం గురైనా కానీ అలాంటి వాళ్లకు ప్రమాద బీమా 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో మా వీరనాన్ని స్ఫూర్తిగా మంచిగా మెయిన్ రోడ్ మీద పెట్టుకోవడం, అందుకు గ్రామస్తులందరూ సహకరించినందుకు గ్రామ పెద్దలకు, అలాగే మా కుల పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన మా స్కూల్ సిబ్బంది, హెచ్ఎంలు కానీ, మా పిల్లలు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఐలమ్మ ఆశయాలను మేము కూడా కొనసాగిస్తాం. మా పుట్టబోయే పిల్లలకు కూడా ఈ చరిత్ర తెలవాలంటే ఈమె గురించి పాఠ్యాంశంలో ఉన్న ఆ పాఠాన్ని చదివించి పిల్లలకు నేర్పిస్తేనే మనము గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నాం అనే కార్యక్రమం ముందుకు తీసుకొని ఇంకెన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మండల ఫస్ట్ విగ్రహం కాబట్టి మా కల్మెడ గ్రామస్తులు, రజకులకు మా జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. జై ఐలమ్మ. త్రాగునీటి కోసం గిరిజనులు పోరాటం చేస్తున్నారు. త్రాగడానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని పాటకూడ పంచాయతీ కోలంగూడ గిరిజనులు తమ గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలోని 25 గిరిజన కుటుంబాలకు చెందిన దాదాపు 200 మంది ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. గ్రామంలో ఉన్న బోరింగులలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని, గతంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాత్రి 3 గంటలకు నిద్రలేచి బోరింగ్ వద్ద నీళ్లు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, గంటసేపు నీళ్లు కొట్టినా బిందె నిండకపోవడం శోచనీయమన్నారు. ధర్నా వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. సిఐ రవీందర్ అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని సూచించగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వల్ప తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ పరిపాలనా అధికారి ఎం మధుకర్, మిషన్ భగీరథ డిఈ ఇర్ఫాన్ విచ్చేసి తక్షణమే వాటర్ ట్యాంకర్ ద్వారా గ్రామానికి త్రాగునీటి సరఫరా చేస్తామని, 15 రోజుల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి భరోసా నమ్మిన గిరిజనులు ధర్నాను విరమించారు. ప్రభుత్వం గ్రామాలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. పోనీ మా దగ్గర ఒక్కటైనా చెప్పుకోవడానికి సమస్య మీరు పర్లేదు మా గిరిజన బిడ్డలు ఎంతమంది రావాలా? మా గిరిజన బిడ్డలు జ్వరానికి చచ్చిపోవాలా, నీళ్ళకి చచ్చిపోవాలా, ఎండ చచ్చిపోవాలా, భూములు లేవు, ఏమి లేవు. మా గిరిజన నీళ్ళు చివరికి మాకు వదిలేదు. మీరు ఈ సమస్యని చిట్లం చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు రమ్మని చెప్పండి. మీరు ఎందుకు ఇది మా హక్కు, ఇది మా హక్కు, మా హక్కు. మీరు ఒక్కరు మంది మిగతా ఊరు పట్టుకోండి. మేము చాంబర్లో ఒక అధికారిగా ఒక మానవతావాదిగా మేము అడగలేము, మేము అర్థం ఉంది కాబట్టి మేమే ఇక దూపుకొని పోతాం. నాకు తెలుసు మీ బాధని కూడా. మీరేమో ఏమైందన్నా పంపించండి. మీరు డిపార్ట్మెంట్ గా మీరు ఉద్యమాన్ని అంచే ప్రయత్నం చేయడం తప్ప ఇక్కడ కాదు. అధికారం పిలవండి, మేము అడ్డంలేం కదా. కలెక్టర్ గారు రండి, రమ్మని చెప్పండి. 5 నిమిషాలు కాదా, 10 నిమిషాలు టైం ఇద్దాం. 10 నిమిషాలు కూర్చుంటా, టైం చూసుకోండి మరి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించడంపై దుబ్బాక బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల దుబ్బాక పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి బాలేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, తాజా మాజీ 3వ వార్డు కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ బీజేపీ మున్సిపాలిటీ తరఫున ఈ ఓట్లు వేసిన ఎమ్మెల్సీ గెలిపించుకున్న అంజిరెడ్డి గారికి మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు 25 ప్రభారీలుగా నిర్విరామంగా 15 రోజుల పాటు ఇండ్లిలో తిరుగుతూ ఎవరు వచ్చినా రాకపోయినా తిన్నా తినకపోయినా ఒక్క రూపాయి ఆశించకుండా కృషి చేసిన మా బీజేపీ ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేసుకుంటూ ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా బీజేపీ దుబ్బాక మున్సిపాలిటీ తరఫున.
మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ మల్కా కొమరయ్య గారు, శ్రీ చిన్నమైల అంజిరెడ్డి గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, పట్టభద్రులు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిపాలన మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీని మరి ప్రజలు ఉపాధ్యాయులు అందరూ కలిసి గెలిపించారు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు మరి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మరి ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతూ ఉంది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని మరి ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయంగా మరి భారతీయ జనతా పార్టీ ఎదుగుతూనే రాష్ట్ర ప్రజలందరికీ మరి సౌకర్యాలు దొరుకుతాయని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పట్టభద్రులు, ఉపాధ్యాయులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల కూడా మరి ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి రాబోయేటువంటి కాలంలో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో అధికారులకు వస్తున్న విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుబ్బాక పట్టణంలో పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకొని తపాసులు పేల్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక గొప్ప విజయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో, అంటే ఒక్క రూపాయి కూడా వంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కోట్లు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేదు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం చాలా ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యకర్తలు ఇదే సంఘటితంతో ఉంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మనమందరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా జెండాలు ఎగరడం ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని, సాధ్యమవుతుంది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం. ఇప్పటి వరకు 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ పక్కదారి పట్టించిండ్రు. ఆ తర్వాత రైతు భరోసా అన్నారు, 10 గుంటలకు కూడా వాడని మంది చాలామంది ఉన్నారు. ఇంకా ఈ కాంగ్రెస్ నాయకులు ఎందుకు చెప్తుండ్రో ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీ అధిష్టానానికి మీరు కూడా ఒక లేఖ రాయండి. ఎందుకంటే రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, రైతు భరోసా పూర్తిగా అవ్వలేదు. ఏమున్నా మీరు ఒక ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ కూడా 45% కూడా మందికి రావడం లేదు. 4000 పెన్షన్ అన్నారు. ఈ పెన్షన్ ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు ఆడుకుంటా మీరు అబద్ధాలు ఆడుకుంటా ఇంకా పబ్బం గడుపుతారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ ఫలితమే ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అది చేయని పక్షంలో మీ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్గా మేము ఉండే భారతీయ జనతా పార్టీ ఎప్పటికి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని గద్దె దించేదాకా మేము భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. సుపరిపాలనను నరేంద్ర మోదీ గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు తప్ప మీరు ఇచ్చిన ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే ఓటర్లే కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు, ఈరోజు 2 పట్టభద్రులను ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నలుమూలల 4 దిక్కుల మీరు నిలిపిన విజయకేతాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు జరిగిన మన భారతదేశము బీజేపీకి ఒక అడ్డాగా అనేది నిజంగా నిన్న జరిగిన పట్టభద్రులు మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ధారణ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా. రేపు కూడా గల్లీలో జరిగే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు, ఎవరైనా కూడా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రేపు అత్యధిక స్థానాల్లో కూడా బీజేపీ ప్రజాప్రతినిధులే గెలవబోతున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా 10 నెలల్లో ఎంత విఫలమైందో ప్రజలకు ముక్కు మీదకి వచ్చిన మొత్తం దాఖలాలు ఉన్నాయి. ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇస్తున్నాం అగ ఇస్తున్నామని చెప్పుడు తప్ప, ఫోటోలకు పోజులు ఇచ్చుడు, ప్రకటనలకు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి
కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసి ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే ప్రజలకు అందరికీ ముక్కు మీదకి వచ్చిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, కాంగ్రెస్ పార్టీని త్వరలోనే 15 రోజులు పడుతుందా, నిలబడుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడం పక్కా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజంగా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి నిజంగా కూడా సిద్ధంగా ఉన్నది. ఏ కోశాన మేము ప్రతిపక్షంగా మేము కూలగొట్టడం అవసరం లేదు. మీరే అధికార పక్షపోలే మీ కుర్చీని మీరు ఎప్పుడు ఆ రేవంత్ రెడ్డి కుర్చీని గుంజాము అనే ప్రయత్నంలో మీరు మేము కూడా చూస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి కుర్చీని గుంజు. రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి ఘన విజయం సాధించడంపై సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించడంతో మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందని, రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ వర్గం, అధ్యాపక వర్గం భారీ మెజార్టీ ఇచ్చి మల్క కొమరయ్య గారిని మరియు అంజిరెడ్డి గారిని గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తలపెట్టిన వికసిత్ భారత్లో భాగంగా మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలలో పూర్తిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తెలంగాణలో రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయ వర్గం కానీ, ప్రజలు కానీ మాకు సహకరించి రేపు రాబోయే రోజులలో 82 సీట్లు భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సంపాదించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ ఎన్నికల యొక్క ఫలితాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు భారతీయ జనతా పార్టీగా అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ కానీ, మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను వంచించి, వ్యవసాయదారులను వంచించి, పట్టభద్రులను వంచించి, ఉద్యోగస్తులను అందరినీ కూడా ఈరోజు వంచనకు గురి చేసి మోసం చేసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు కానీ, ఇంటలెక్చువల్ వర్గం ఎవరైనా ఉన్నా కానీ ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. ఇదే పద్ధతిలో, ఇదే ఊపులో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు మరియు గ్రాడ్యుయేట్లకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కష్టపడేటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై హింద్, జై భారత్. పట్టభద్రుల అభ్యర్థులు మల్క కొమరయ్య గారు, అంజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు తెలంగాణ పట్టభద్రులకు మరియు టీచర్స్కు మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నేలమరి గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం నేలమరి గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందన్నారు. 5 సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పీకి సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. ఎస్ఆర్ఎస్పీ కాలువ నీరు ఉన్న పంట పొలాలకు నీరు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అన్నారు. 2 రోజుల్లో ఎస్ఆర్ఎస్పీకి నీరు విడుదల చేయకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎండిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ప్రయోజనం లేదని పేర్కొన్నారు. రైతులను నిలువునా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్తారన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. నూతన జాగిలం లక్కీ డాగ్ హ్యాండ్లర్ కి ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్ ను అందజేశారు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. 9 నెలల పాటు హైదరాబాద్, మైనాబాద్ నందు కఠోర శిక్షను పొంది నారాయణపేట జిల్లాకు వచ్చిన నూతన జాగిలం లక్కీని ఈ రోజు జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 4 రాష్ట్రాలు తెలంగాణ, త్రిపుర, బీహార్, గోవా రాష్ట్రాలకు సంబంధించిన 32 డాగ్స్ పేలుడు పదార్థాలు గుర్తించడంలో పోటీ పడగా అందులో నారాయణపేట జిల్లా డాగ్ లక్కీకి డాగ్ హ్యాండ్లర్ పీసీ భగవంత్ కు గోల్డ్ మెడల్ రావడం జరిగిందని ఆర్ఐ నరసింహ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన జాగిలం లక్కీ, డాగ్ హ్యాండ్లర్ భగవంతులను ఎస్పీ అభినందించి గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించనున్న జాగిలాల బృందానికి మరో జాగిలం లక్కీ రావడం అదనపు బలంగా మరియు సంతోషకరంగా ఉంది అని తెలిపారు. ఈ జాగిలం లాబ్రాడర్ రిట్రవరీ జాతికి సంబంధించిన జాగిలం. ఈ జాగిలం ముఖ్యంగా పేలుడు పదార్థాలైన టీఎన్టీ, ఆర్డీఎక్స్, పీఈకే, సేఫ్టీ వ్యూస్, కాండెక్స్, అమోనియం నైట్రేట్, జిలాటన్ స్టిక్స్, అత్యాధునిక ఆయుధాలైన ఐఈడీలు, బాంబులను కనుక్కోవడంలో వీటి పనితీరు దిట్ట అని తెలిపారు. డాగ్ కు ఉండవలసిన సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రతిరోజు ఎక్సర్సైజ్, వాటికి కావలసిన డైట్ అందించాలని, జిల్లా పరిధిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆర్ఐకి తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహ, డాగ్ స్క్వాడ్ బృందం ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, పోలీసు జాగిలం లక్కీ హ్యాండ్లర్ పీసీ భగవంత్ పాల్గొన్నారు. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుప్పం విజన్ డాక్యుమెంట్స్ ప్రారంభించారు. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మరమ్మత్ కుప్పం మున్సిపాలిటీను మోడల్ టౌన్ గా జులైలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పాలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి 4 లైన్ల రోడ్లు, నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హౌసింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మదర్ డైరీకి స్థలం ఇచ్చాం. 8,000 ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాం. ఈ సైకిల్ ద్వారా మహిళలకు సబ్సిడీ రూపంలో 400 మందికి అందిస్తున్నామన్నారు. కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేశాం. హెచ్ఎన్ఎస్ వెండింగ్ పనులు ప్రారంభించారు. 5-6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని రోడ్ల పనుల కోసం 53 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈజీ మట్ మార్చి 11న జాబ్ మేళా, 12,000 జాబ్స్ కమిట్మెంట్ ఉంది అన్నారు. కుప్పం టూరిజం అభివృద్ధి, క్రీడా కాంప్లెక్స్, శ్మశానం, కామెంట్ కంట్రోల్ 15 రోజుల్లో టెండర్లు, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 100% గ్యాస్ కనెక్షన్ చేయాలి. దాదాపు మనకి 4,790 హౌస్ హోల్డ్స్ అడిగారు మొత్తం కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకి న్యూ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము. దీపం 2 కింద గవర్నమెంట్ హెస్ గివెన్ ద అప్రూవల్. శాంక్షన్ విల్ కమ్ ఇన్ దిస్ మంత్. ఈ మంత్ లోపల వస్తుంది. అది కూడా
timeline is that we will complete it in next 2 months. Okay, so March అంటే by May end గ్యాస్ కనెక్షన్స్ పూర్తి అయిపోతుంది. సిటీ సోలార్, సో ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది. రూఫ్ టాప్ హౌస్ హోల్డ్ ఆల్రెడీ నడిమూర్ చేశాము. ఒక పైలట్ బేసిస్లో సక్సెస్ఫుల్ అయింది. నడిమూర్ 100% సోలార్ అయింది. నడిమూర్ వెళ్తే చాలా అంటే వెరీ గుడ్ ఫీలింగ్. ఆల్ హౌసెస్ ఆర్ హ్యావింగ్ సోలార్ 100% నడిమూర్ విలేజ్. నా ఫుల్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాము. టెండర్ పిలవడం జరిగింది. 21 day ప్రాసెస్లో ఉంది. బట్ వెన్ ఎవర్ కాంట్రాక్టర్ కమ్స్ విల్ స్టార్ట్ అవుట్. బట్ అదిలో 1 year పడుతుంది మనకి, ఎందుకంటే ఫుల్ కాన్స్టిట్యున్సీ చేయాలి. ప్రతి హౌస్ చేయాలంటే 1 year ఈజీగా పడుతుంది. అది ఎలక్ట్రిసిటీ సంబంధించి. ఇంకా మీ అందరికీ తెలుసు, పావర్టీ సంబంధించి మనం మిగిలిన భూమి ఇష్యూ సాల్వ్ చేశాము. ఐ స్క్రీనింగ్ క్యాంప్ చేశాము. ఇప్పుడు మన విజన్ ప్రాబ్లమే లేదు. అందరి దగ్గర స్పెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే కరెక్ట్ సర్జరీ చేయడం జరిగింది. అలింకో క్యాంప్ చేశాము. మీ అందరికీ తెలుసు, ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్. అందుకే అంటే బై దిస్ మంత్ అండ్ 100% టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 1387 1400 వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి మనము ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము. ఒక పర్సన్కి వీల్ చైర్ కావాలి, ఒక పర్సన్కి సమ్ యూనిట్ సపోర్ట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెలివరింగ్ బై దిస్ మంత్ అండ్ అది కూడా ప్రోగ్రామ్ చేస్తాం. సో ఇది ఒక సూత్రాలు. ఓకే, జీరో పావర్టీ 10 సూత్రాల కింద నేను మాట్లాడుతున్నాను సార్ ప్రకారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేశారు. నైతిక విలువలు జగన్ లో లోపించాయన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలే ఊపిరి అని, తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో అవి లోపించాయని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ జగన్ పై విరుచుకుపడ్డారు. వేదవ్యాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నాడు పత్రికా సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన భాష ఆయన స్థాయి దిగజారి మాట్లాడిన మాటలని అన్నారు. భాష అనేది అద్దం లాంటిదని, మనలోని సంస్కారాన్ని చాటి చెప్తుందని, 10 మందిని ఆకట్టుకునేలా ఉండాలని, బాధ పెట్టేలా ఉండకూడదని బూరగడ్డ తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పౌరుషంగా మాట్లాడిన భాష తెలుగు ప్రజల్ని అవమానించినట్లేనన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి అవకాశం కల్పించిందన్నారు. పవన్ కళ్యాణ్ తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారన్నారు. ఆయన ప్రజాసేవ చేయాలనే సదుద్దేశంతో 2014లో పార్టీ పెట్టి అప్పుడే ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే అవకాశం వచ్చినా అవి వదులుకొని 10 సంవత్సరాలు నిరంతరాయంగా పార్టీని నడిపి నేడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ తన చతురతతో కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలోకి వచ్చేటట్లు చేశారన్నారు. జగన్ ఆలోచించి సభ్యతగా మాట్లాడడం మంచిదని హితవు పలికారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుండి కాడవర్ డాగ్స్ ను రప్పించారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ నుండి కాడవర్ డాగ్స్ ను రప్పించారు. కేరళ నుండి 2 ప్రత్యేక హెలికాప్టర్లలో ఎస్ఎల్బీసీ టెన్నాల్ వద్దకు చేరుకున్న 2 కాడవర్ డాగ్స్. కోనసీమలో జరిగిన వివాహ వేడుకలో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం కన్వెన్షన్ హాల్లో నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న నందమూరి కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి, నూతన వధువరులను ఆశీర్వదించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. నందమూరి కళ్యాణరామ్తో సెల్ఫీలు దిగిన అభిమానులు, వధువరుల బంధువులు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.